నమస్తే అండి. నా పేరు సుదర్శన్. మా అత్తగారి పేరు కస్తూరి. ఒకరోజు మా ఆంటీ మల విసర్జనలో రక్తం రావడం స్టార్ట్ అయ్యింది. కానీ మేము పెద్దగా పట్టించుకోలేదు. వారానికి 2-3 సార్లు రావడంతో మేము కొద్దిగా అప్రమత్తం అయ్యాము. సో మా అత్తగారిలో చాలా బరువు తగ్గడం, అలసట రావడం, ఎక్కువ తినాలనిపించకపోవడం, సో ఇలాంటివి జరిగాయి. సో దాని తర్వాత అంటే మేమంతా ఫ్యామిలీ అంతా కూర్చొని ఖచ్చితంగా మేము ఇంట్లో వాళ్ళు డాక్టర్ దగ్గర చూపించాలి అనేది అనుకున్నాము. మేము మా ఇంటి దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కి వెళ్ళాము. అక్కడ కొనోనోస్కోపీ చేసి మిడ్ రెక్టల్ క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ చేశారు. సో ఆ డయాగ్నోస్ చేసిన తర్వాత ఖచ్చితంగా క్యాన్సర్ స్పెషాలిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వెళ్ళి చూపించమన్నారు. మేము దగ్గరలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్స్, హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ 2-3 హాస్పిటల్స్కి ఆల్రెడీ అంటే సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి చూసాము. ఎక్కడికి వెళ్ళినా కూడా మోషన్ పొట్ట భాగంలో నుంచి బయటకు వచ్చేటట్టు పెట్టమన్నారు. దానికి మా అత్తగారు చాలా భయపడిపోయారు. అప్పుడు మేము ఎన్నో హాస్పిటల్స్ బయట చూసాము, కానీ మేము లాస్ట్కి ఒమేగా హాస్పిటల్స్ గచ్చిబౌలికి రావడం జరిగింది. ఇక్కడ సీనియర్ డాక్టర్ మోహన్ వంశీ గారిని కలవడం జరిగింది. మోహన్ వంశీ గారు చూసి ఏం పర్వాలేదని మాకు హామీ ఇచ్చారు. ముందుగా కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఇచ్చిన తర్వాత ట్యూమర్ ఉందని తెలిసింది. ఆ ట్యూమర్ని బాగా డౌన్ సైజ్ చేసి కీహోల్ పద్ధతిలో పేగును లోపలే జాయిన్ చేసేటట్టు చేశారు. ఇప్పుడు మా అత్తగారికి మోషన్స్ చక్కగా కింద నుంచే వస్తుంది, ఏం ప్రాబ్లం లేకుండా. ఈ సర్జరీ మంచిగా జరిగిన దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా వాళ్ళు బయటే పెట్టాలి బ్యాగ్ అని చెప్పారు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు మంచిగా బయటే పెట్టాలని చెప్పి అందరూ భయపెట్టారు. కానీ నాకు ఇక్కడ ఒమేగా హాస్పిటల్స్ గచ్చిబౌలిలో కీహోల్ పద్ధతిలో లోపలే పెట్టడం మా అదృష్టం. మేము ఎప్పటికీ డాక్టర్ మోహన్ వంశీ గారికి రుణపడే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మిడిల్ ఏజ్డ్ లేడీ నా దగ్గరకు వచ్చినప్పుడు వారికి లార్జ్ రెక్టల్ ట్యూమర్ ఉండింది. ఆ ట్యూమర్ మోర్ దాన్ 8 సెంటీమీటర్స్ ఉండింది లెంత్ లో, అండ్ విడ్త్ లో కూడా మోర్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉంది. ప్రాక్టికల్ గా మోషన్ పోయే మార్గాన్ని బ్లాక్ చేస్తూ ఉండింది. వారికి మోషన్ పోయే మార్గం అబ్డామినల్ వాల్లోంచి పెట్టకుండా కింద నుంచే పెట్టడానికి వాళ్ళు నన్ను సంప్రదించారు. సో లార్జ్ ట్యూమర్ ఉంది, 8 into 3 సెంటీమీటర్స్ ట్యూమర్ ఉంది కాబట్టి మనం ముందుగా రేడియేషను, కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ యొక్క సైజు తగ్గించి ఆ తర్వాత ఆపరేషన్ చేయాలని మనం ప్లాన్ చేశాం. అనుకున్నట్టుగానే 25 రోజుల రేడియేషను, వారానికి ఒకసారి ఐవీ కీమోథెరపీ, రోజు ఓరల్ కీమోథెరపీ ఇచ్చి ఒక 4 వీక్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీపెట్ ఎంఆర్ చేయడం జరిగింది. చేసినప్పుడు ఆ ట్యూమర్ యొక్క సైజు 3 సెంటీమీటర్స్ లెంత్ అండ్ ఓన్లీ 0.8 సెంటీమీటర్స్ విడ్త్కి తగ్గిపోయింది. అప్పుడు ఈ పేషెంట్ని సర్జరీకి టేకప్ చేశాము. కీహోల్ పద్ధతిలో ఈ సర్జరీ నిర్వహించడం జరిగింది. కీహోల్ పద్ధతిలో నిర్వహించడం వల్ల మనం నేకెడ్ ఐతో చూసిన దానికన్నా 10 to 16 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ మనకి ఆపరేషన్ రూమ్ స్క్రీన్లో కనబడుతూ ఉండటం వల్ల ట్యూమర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ వాటిని కరెక్ట్గా అనలైజ్ చేసి సర్జరీ చేయడం జరిగింది. ఈ సర్జరీ చేసినప్పుడు ఈ రెక్టం పొట్ట కింది భాగంలో ఉంటుంది. మన చేతులు అక్కడ దాకా వెళ్ళవు కాబట్టి ఇక్కడ కీహోల్ పద్ధతిలో నిర్వహించినప్పుడు స్టేప్లర్స్ ద్వారా ఆ ట్యూమర్ యొక్క కింది భాగాన్ని కట్ చేసి మళ్ళీ 2వ స్టేప్లర్ని ఉపయోగించి జాయిన్ చేయడం జరిగింది. తద్వారా వారు నార్మల్గా న్యాచురల్గా మోషన్ పాస్ చేయగలిగిన ఫెసిలిటీ ఏర్పడింది. నార్మల్గా ఈ కేసెస్ అన్నిటి కూడా అబ్డామినల్ వాల్ ద్వారా బయటపెట్టడం జరుగుతుంది. ముందుగా రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చి ఈ డబుల్ స్టేప్లింగ్ టెక్నిక్ కీహోల్ పద్ధతి ద్వారా చేసినప్పుడు చక్కగా లోపలే జాయిన్ చేయడం జరిగింది. ఆ పేషెంట్ ఏదైతే పర్పస్తో నా దగ్గరికి వచ్చారో మోషన్ బయట పెట్టకుండా వాల్లోంచి లోపలే పెట్టాలని వారు కోరుకున్నారో అదే సర్జరీ చేయడం జరిగింది. వారు కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు.